దానం నాగేందర్ కి షాక్ ఇస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఖైరతాబాద్ కి ఉప ఎన్నిక అనేది కూడా తప్పని పరిస్థితి. అయితే కేవలం సీఎం చెబితే చాలు రాజీనామా చేస్తాను ఒక మాటే దూరం అంటూ కూడా దానం నాగేందర్ చెబుతూ ఉన్నారు. కానీ ఖైరతాబాద్ టికెట్ కేబినెట్ బెర్తిపై అయితే దానం ఆశలు పెట్టుకున్నారు. దానం నాగేందర్ పై ఇంట్రెస్ట్ చూపించడం లేదు సీఎం రేవంత్ రెడ్డి. ఇక దానంకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా దొరకటం లేదని తెలుస్తుంది. ఉప ఎన్నిక వస్తే విజయరెడ్డికే టికెట్ ఇస్తారంటూ కూడా ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే హైకమాండ్కు రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. మరి దానం దారెటు, మరి దానం నాగేందర్ మీద ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా చిన్న చూపు చూస్తున్నారు, దానం నాగేందర్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపించటం లేదు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి దీనికి చర్చనీయాంశంగా మారింది. ఒకసారి చూద్దాం ఏం మాట్లాడారు. చాలా మంది వస్తున్నారు. ఇంకా రేపు నేను అనుకుంటే ఇంకొక 6 మంది రేపు జాయిన్ అవుతున్నారు. రేపు ఎల్లుండో మొత్తానికి మాత్రం ఈ 15 రోజులలో మొత్తం కూడా మెరిజ్ అయిపోయేది గ్యారంటీ. మిగిలేదు ఒక 2-3 మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా ఇక ఏమంటారు, అది ఎటు పోవాలన్నా అటు పోవాలా అని ఆలోచనలు ఉంటారు తప్ప అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా ఉండేవాళ్ళు మాత్రం ఎవరు ఉండరు. అక్కడ మనసు అనేవాడు ఉన్నవాడు, ఆత్మగౌరవం ఉన్నవాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు మాత్రం వాడ ఉండడు. ఏదో దానం నాగేందర్ మీద యాంటీ డిఫెక్షన్ వేస్తాము, అయ్యవా ఉడొద్దంటు నేను ఏడా వద్దన్నాడు. నేను కూడా కోట్లనే తెలుసుకుంటా, ఉడొద్దంటూ నేను అదే అని నీకు వేసే అధికారం ఉంది, వద్దంటలే, నేను తప్పకుండా నీ వెయ్యాలి, వేస్తే దానికి జవాబు నేను చెప్పుకోవాలి. నువ్వు వేసే లోపల నీ పార్టీ ఉంటుందేమో అది చూసుకోముందు కదా. ఈ రోజు చాలా మంది వస్తున్నారు. ఇంకా రేపు నేను అనుకుంటే ఇంకొక 6 మంది రేపు జాయిన్ అవుతున్నారు. రేపు ఎల్లుండో మొత్తానికి మాత్రం ఈ 15 రోజులలో మొత్తం కూడా మెరిజ్ అయిపోయేది గ్యారంటీ. మిగిలేదు ఒక 2-3 మిగులుతారు. ఇక ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి సతీష్ అందిస్తారు లైవ్ లో. సతీష్, ఇక దానం నాగేందర్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఈరోజు ఖైరతాబాద్లో పర్యటనలో భాగంగా దానం నాగేందర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సో రేవంత్ రెడ్డి గారు ఆదేశిస్తే నేను రాజీనామా చేస్తా అంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం కూడా చేశారని అనుకోవచ్చు. సో దీనికి సంబంధించి మొత్తంగా ఏదైతే స్పీకర్ ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావడం, అంటే కండువాలు కప్పుకోవడం, ఇదంతా వ్యవహారం స్పీకర్ పరిధిలో ఉండడం, హైకోర్టులో సుప్రీంకోర్టులో వాదనలు నడవడం. సో ఇదంతా నేపథ్యంలో స్పీకర్ అంటే ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే 10 రోజుల టైం ఉంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి మీదకి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు దానం నాగేందర్. దీనికి సంబంధించి ఆయన పార్టీకి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేయకున్నా నాకు ఎమ్మెల్సీ ఇస్తారా లేదా మంత్రి పదవి ఇస్తారా, నా రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది ఆయన సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్గా సూచించినట్టు కూడా దీన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఆయన ఏదైతే ఢిల్లీకి వెళ్ళారు, అంటే ఇప్పటికే ఆయన పెద్ద నేతగా ఉన్నారు. సో అందరితో సత్సంబంధాలు మంచిగా ఉన్నాయి. డైరెక్ట్గా ఢిల్లీ నేతలతో ఆయనకు సంబంధించి 2 రోజులు అక్కడే ఢిల్లీ నేతలతో చర్చించారు. సో ఏంటి నా పరిస్థితి, ఒకవేళ స్పీకర్ కనుక మరి అనర్హత వేటు వేస్తే నాకు 6 సంవత్సరాలు ఉండదు, సో మరి నేను రిజైన్ చేస్తే నాకు టికెట్ ఇస్తారా లేదా ఏంటి అనేది 2 రోజులు అక్కడే ఉండి అంతా కూడా చర్చించారు. సో ఈ నేపథ్యంలోనే అక్కడ మా దగ్గర ఏం లేదు, అంతా కూడా రేవంత్ రెడ్డి దగ్గర తేల్చుకోండి అంటూ పంపించిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ డైరెక్ట్ రాగానే మంత్రులను కూడా కలిసే ప్రయత్నం చేశారు. మంత్రుల్లో శ్రీధర్ బాబును కలిసి చాలాసేపు ముచ్చటించారు. దానికి సంబంధించి ఢిల్లీలో ఏం జరిగింది ఏంటి, సో నాకేమైనా సపోర్ట్ చేస్తారా అన్నట్టు కూడా అక్కడ చర్చించినట్టు తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి దాని తర్వాత ఎక్కడ కూడా అంటే టికెట్ వైపు మరి అంటే ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఖైరతాబాద్ టికెట్ ఇస్తారా లేదా అనేది చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి గతంలో దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి అన్ని మీటింగ్లలో కూడా దానం నాగేందర్ రేవంత్ రెడ్డి పక్కపక్కనే నిలబడ్డారు. ఈ మధ్య కాలంలో గత జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో కావచ్చు, ఈ మధ్యకాలంలో ప్రోగ్రామ్స్ ఎక్కడైనా కానీ సో దానం నాగేందర్ ఆ కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ అంత ప్రియారిటీ దక్కలేదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేరు, దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక చర్చనీయాంశం. అయితే దీనికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి గారు పెద్ద ప్లాన్ వేసుకున్నారు. సో దీనికి అంటే ఆయనను దూరం పెట్టడానికి గల కారణాలు ఏంటి అని అంటే ముందుగా రేవంత్ రెడ్డి గారికి ఒక
యాక్షన్ ప్లాన్ అనేది ఉంది. ఆయనే ఇంకా ఈ 5 సంవత్సరాలతో పాటు నెక్స్ట్ 5 సంవత్సరాలు సీఎం ఉండాలనేది ఆయన ప్లాన్. సో ఈ నేపథ్యంలోనే ఆయన మాస్టర్ ప్లాన్ వేసుకొని ఈ ప్లాన్లో భాగంగానే కొత్త యువకులు అంటే కొత్త నాయకులకు ఆయన ఏదైతే టికెట్ ఇచ్చుకొని గెలిపించుకుంటారో ఆయన నాయకులనే ప్రమోట్ చేయాలనేది ప్రధాన ఎజెండా. సో దీనికి సంబంధించి ఇంకా ఆ ఎజెండాలో భాగంగానే ఉప ఎన్నిక గనక వస్తే విజయారెడ్డికే టికెట్ అన్న ఊహాగానాలు ఊపందుకున్నాయా? ఎస్, డెఫినెట్గా దీనికి సంబంధించి విజయారెడ్డికి ఇస్తారా లేకపోతే ఎవరికైనా ఇస్తారా అని చెప్పేదానికంటే ముందు సో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్లాన్ ఏంటి అనేది చూస్తే ఈ మధ్యకాలంలో ఏదైతే కొండా సురేఖ వరంగల్ డిస్టిక్ సంబంధించి కొండా సురేఖ ఇష్యూలో పోలీసులు నేరుగా కొండా సురేఖ ఇంటికే వెళ్ళారు. ఆయన పిఏని అరెస్ట్ చేయడానికి, ఆమె పిఏని అరెస్ట్ చేయడానికి నేరుగా వెళ్ళారు. సో ఇది అంటే ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి ఇంటికి పోలీసులు నేరుగా వెళ్ళి ఇదంతా చేయడం. సో సీనియర్ నాయకులు సీనియర్ మంత్రులను కూడా అందరినీ చెక్ పెట్టే ప్రయత్నంలో భాగంగా ఇది ఒకటి అని అంటున్నారు. సో దాని తర్వాత నల్లగొండ విషయానికి వస్తే నల్లగొండలో కైలాష్ నేతకి ఇచ్చారు. సో కోమటిరెడ్డి అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెక్ పెట్టే ప్రయత్నంలో డీసీసీ పదవి కైలాష్ నేతకి ఇచ్చారు. పెద్ద ఎత్తున కోమటిరెడ్డి కూడా ఆయనకు ఇవ్వద్దు అంటూ కూడా లేఖ రాసిన పరిస్థితులు కనబడ్డాయి. సో ఇంకొక వైపు బీర్ల ఐలయ్యకు కూడా డీసీసీ పదవి ఇచ్చారు. సో ఆయన ఎంచుకున్న నాయకులకు ప్రియారిటీ ఇస్తున్నారు అనేది ఇక్కడ కనబడుతుంది. సో నల్లగొండ డిస్టిక్కి కనిపించి ఇది. సో కరీంనగర్కి వస్తే పొన్నం ప్రభాకర్కి చెక్ పెట్టే ప్రయత్నంలో అడ్లూరి లక్ష్మణ్ అంటే పొన్నం ప్రభాకర్ అది క్యాజువల్గా అన్నప్పటికీ దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి అడ్లూరి లక్ష్మణ్తో క్షమాపణ చెప్పుకున్న పరిస్థితులు ఉన్నాయి. అడ్లూరి లక్ష్మణ్తో పాటు అక్కడ వేములవాడకు సంబంధించిన ఆది శ్రీనివాసును కూడా ముఖ్యంగా ఆయన బరిలో దింపే ప్రయత్నం అంటే మేజర్గా ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇటు ఖమ్మంకి వస్తే ఖమ్మం విషయంలో ఇటు తుమ్మలను కావచ్చు పొంగులేటిని కానీ ఇది చేయడానికి ముఖ్యంగా నిన్నటి కేసే నిన్న పొంగులేటి కొడుకు పైన కేసు అయింది. సో ఈ నేపథ్యంలో ఒక్కొక్కరి పైన ఇటు నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చారు. నవీన్ యాదవ్ కూడా గెలిచిండు. సో ఈయన ఒక టీంను ఫామ్ చేసుకుంటా ఉన్నాడు. ఒక 30 మంది నుంచి 40 మంది టీంను ఫామ్ చేసుకుంటా ఉన్నాడు. ఆయన గెలిపించుకుంటే ఆయనకు ఒక టీం ఉంటుంది అనేది ఆయన వ్యూహం. సో భవిష్యత్తులో నేను సీఎంగా ఉండాలంటే వీళ్ళందరూ ఉండాలనేది ఆయన ప్రధాన ఎజెండా. సో దాంట్లో భాగంగానే ఒకవేళ ఖైరతాబాద్లో కనుక ఉప ఎన్నిక వస్తే విజయారెడ్డికి ఇస్తారనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఖైరతాబాద్లో గనక ఉప ఎన్నిక వస్తే ఉప ఎన్నిక వచ్చిన సందర్భంలో కూడా ఇటు దానం నాగేందర్ కాకుండా విజయారెడ్డికే టికెట్ ఇచ్చే విధంగా కూడా ఆలోచన చేస్తున్నట్లు, అందుకే దానం నాగేందర్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి దూరం పెడుతున్నారంటూ కూడా, అందుకే దానంకి కూడా ఇప్పటి వరకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇప్పుడైతే పెద్ద టాకే నడుస్తుంది దీని గురించి. అయితే ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ప్రకారం అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో కూడా తానే గెలిచి సీఎంగా కంటిన్యూ అయ్యేందుకు కూడా ఇప్పుడు పార్టీలో కూడా తన వ్యూహాన్ని ఒకటి రచిస్తూ కూడా ఆ వ్యూహాన్ని ఫాలో అవుతూ నెక్స్ట్ కొత్త నాయకులకి వీళ్ళందరికీ కూడా అవకాశం ఇస్తూ తనకంటూ కూడా ఒక నాయకత్వాన్ని, తనకంటూ కూడా ఒక సొంత మనుషుల్ని కానీ ఒక క్యాడర్ని కానీ తను ఫామ్ చేసుకుంటూ ఉన్నారు. తన ప్లేస్ చాలా బలంగా ఉండేందుకు కూడా ఒక వ్యూహాన్ని రచిస్తూ ఆ వ్యూహంలో భాగంగానే ఆయన అడుగులు వేస్తూ ఉన్నట్లుగా కూడా ఇప్పుడు మనకి ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనకి తెలుస్తుంది.